అందరూ రెసిడెన్షియలా? ఓకే, ఒరిజినల్ ట్రైబల్సా? ఓకే, వేరే డ్రెస్ ఉందా, డ్రెస్ కోడ్ ఉందా, లేకుంటే ఎప్పుడు ఇలానే చేస్తారా? డ్రెస్ కోడ్ వేరే ఏది లేదు. ఇంకా డ్రెస్ కోడ్ ఉంటే ఎక్సలెంట్, మీరు ఒరిజినల్ ట్రైబల్గా కనబడతారు. చూడగానే ఉన్నారు ఓకే, కానీ డ్రెస్ కోడ్ అనేది ఇంపార్టెంట్ బాగా. మీరు వేసిన ఈ రిథమ్ డ్యాన్స్కి ఏమంటారు దీన్ని? కోయనా గుసాడా? కోయ డ్యాన్స్ అంతే, మిక్స్. ఓకే, మీరు సాయంత్రం మొదలు పెట్టి తెల్లారి వరకు ఎగురుతారు, నాకు అర్థమైంది ఇది. ఎందుకంటే ట్రెడిషనల్ డ్యాన్స్ ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేసేప్పుడు ఇక్కడ కాదు ఇంకెక్కడైనా కూడా ఒక డ్రెస్ కోడ్ ఒకటి మెయింటైన్ చేయండి. మీరు సొంతంగా చేసుకుంటారా, మీ టీచర్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా మీకు సంబంధించి? ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఇంతకుముందు మాట్లాడారు ట్రైబల్ దాని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మన కలెక్టర్ గారు. అంటే కోయ ఒకసారి మీరు బండారుపల్లి రెసిడెన్షియల్లో చదువుతున్నారు మీరు కదా, కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. ఇదేంటంటే ఇప్పుడున్న యూత్ జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకున్నట్టు మీరు వేసిన పర్ఫార్మెన్స్కి డ్రెస్ కోడ్ ఉంటే 100% ఇంకా లుక్ వేరే ఉంటుంది అట్మాస్ఫియర్. తర్వాత 5 కాకుండా ఇంకొక 5 మెంబర్స్, మనకి 20 మంది డ్యాన్స్లో, గ్రూప్ డ్యాన్స్లో 20 మందికి ఎలిజిబుల్ ఉంది. కాకపోతే మీరు ఒక 12 మందినన్నా పెడితే చాలా లుక్ ఉంటుంది. అంతమంది ఒకసారి పర్ఫార్మెన్స్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, ఒకసారి శరత్ టీంకి ఒకసారి గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ నాన్న.